చెప్తున్నావు కదా నువ్వు కేసీఆర్ గారు పిలిచారు 35 మందిని ఎవరిని మాట్లాడొద్దన్నారు ఎందుకంటే మళ్ళీ ఎక్కడెక్కడ ఇరుక్కుంటారో తెలియదు మీకు తెలుసు కదా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు మీరు ఇంటికి వెళ్ళాక మీ కేసీఆర్ గారు టీవీ చూస్తా కూర్చుంటారు ఇంటికి వెళ్ళాక మీ ఇద్దరికి ఉంటుంది అని చెప్పి అన్నాడు అసెంబ్లీలో మొన్న నువ్వు చూసినావో లేదు అబ్జర్వ్ చేసినావు అండ్ ఇప్పుడు చాలా వార్తలు బయటకు వస్తున్నాయి అంటే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జంప్ అవ్వబోతున్నారు మల్లారెడ్డి అల్లుడు సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి నేను చెప్తున్నా నేను చాలా వీడియోలు నా దాంట్లో కూడా చేసిన సరే మీ అంత అనుభవం నాకు ఉండకపోవచ్చు కానీ ఈ మొత్తం ఈ చేసుట్లో నేను చాలా మంచిగానే ఉంటుంది మన కథ అనలైజ్ మన దందా అంతా మంచిగానే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నుండి దాదాపు 17 మంది బీఆర్ఎస్ లోకి పోతున్నారు దాంట్లో మల్లారెడ్డి అనేటోడు ఆల్రెడీ అడిగిండట కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చెప్తున్నావేంటి నేనేమో అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు నేను మాట్లాడు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వస్తురా కాంగ్రెస్ వాళ్ళే బీఆర్ఎస్ లోకి నో ఛాన్స్ అక్క 1% లేదు క్షమించాలి బీఆర్ఎస్ వాళ్ళు నేను అదే చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ నుండి 17 మంది కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నారు ఒకేసారి గంపగుత్తగా గంపేం లేదు ఇక్కడ వాళ్ళకు ఉన్నదే 39 నెంబరు కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ అధికారంలో ఒక్కొక్కరు పోతే ప్రాబ్లం అవుతుందని అనుకుంటున్నారంట కదా నేను ఏమంటున్నా ఇప్పుడు మల్లారెడ్డి అనేటోడు ఆల్రెడీ అడిగిండట అడిగితే సార్ నేను వద్దాం అనుకుంటున్నా ఈ అమ్మ ఎట్లైనా దందాలు బయట పెడతారా నాయన అసెంబ్లీలో చెప్తుండు ఆ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనేటోడు 10,000 కోట్లు మింగినరా నాయన అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడు రాజగోపాల్ రెడ్డి అని చెప్పిండు కొండా సురేఖ హరీష్ రావు నీ దందా తెలియదా సెంట్రల్ జైలు కూలబెట్టి నీ చేసినటువంటి దందా మీ కథ అంతా బయట అసెంబ్లీలో చెప్తున్నారాక బీఆర్ఎస్ పార్టీలు బట్టలు ఇప్పుతున్నారు అసెంబ్లీలో వాళ్ళు చేసిన దందాలన్నీ మరి ఎంత భయం ఉంటుంది బీఆర్ఎస్ ఉనికి మల్లారెడ్డి అడిగిండట వాస్తవానికి కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది కొంత చర్చ నడిచింది బయట సోషల్ మీడియాలో 2-3 రోజులు రాజకీయ విశ్లేషకులు వాళ్ళు వీళ్ళు మాట్లాడారు సార్ వద్దాం అనుకుంటున్నా అంటే ఇప్పుడు వచ్చాడు కుదరది మాకు నెల కావాలి టైము ఎందుకంటే ఇప్పుడే ఈ కేసీఆర్ ఏం చేసిన టకాటక సంతల పశువులు లేక 12 మందిని కొన్నాడు కదా మేము కొనం కాంగ్రెస్ కూడా ఆ పని చేయడు మీరు ఏం చేయరు వద్దాం అనుకుంటేటోడు రారి మేము ఆపం వద్దామంటే రారి మేము మాత్రం కొనం మాకు మీరు వద్దు మాకు సంబంధం చేసుకుంటాం మళ్ళీ ఎవడైతే కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పోయినటువంటి బ్యాచ్ ఎవడు ఒక్కరు రాలే అసెంబ్లీ ఒక్కరు రాలే ఇక తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సబితా ఇంద్రారెడ్డి అక్క వాళ్ళందరూ వచ్చారు కానీ సరే కొంత వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ విషయాలు వాళ్ళకు పక్కన పెడితే ఈ బీఆర్ఎస్ నుండి ఈ కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ వచ్చిన బ్యాచ్ ఎవడైతున్నాడో ఒక్కరు అసెంబ్లీకి రాలే పుసుక్కున్న వాడు వద్దామన్నా కూడా తీసుకుంటలేరు వద్దురా నాయన అని చెప్పి మళ్ళా వాడి తీసుకుంటాం కానీ వీళ్ళు వద్దాను ఇంకో మాట ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో బాధ ఏంటంటే ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ లోకి వచ్చింది అనుకో ఇది కూడా కలుపుడు కాదు మళ్ళీ కాంగ్రెస్ లో జరిగే చర్చ అంతా కేసీఆర్ చెప్తారు అవును ఇదంతా పెద్ద కథ అవుతుంది ఏమో ఉన్నోడు సరిపోతారు తీరా నాయన 65 మంది ఇంకోటి ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం ఫామ్ చేస్తాడా కేసీఆర్ తోటి అవుతుందా 6 months ఆగండి మీ సంగతి అంటారు కదా నేనేమంటున్నా అంటే కేసీఆర్ అనేటోడు గవర్నమెంట్ ఫామ్ చేయలేడు ఎన్ని చేసిన కేటీఆర్ ఎన్ని డ్రామా ఆడినా ఈ హరీష్ రావు బ్రో ఎన్ని డ్రామాలు ఆడినా ఎన్ని బ్రోలు ఎన్ని కథలు చేసినా కూడా మీతో కాదు ఎందుకంటే ఎంఐఎం కలుస్తుంది అక్క అంత ఈజీగా సపోర్ట్ చేసే అవకాశం ఉండదు ఒకవేళ బీఆర్ఎస్ కి ఎంఐఎం సపోర్ట్ చేసినా బీజేపీ సపోర్ట్ అసెంబ్లీలో అన్నారు కదా ఏమన్నారు హరీష్ రావు కేటీఆర్ గారు వ్యాఖ్యలు చేసి బీజేపీ ఎంఐఎం రెండు కలిస్తే అట్లా లేదు కేటీఆర్ ఏమన్నాడంటే మీరు 65 మేము 54 అన్నాడు 54 ఎట్లయితే నాయన అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తే 39 + 8 + 7 54 అయినాయి దానికి బీజేపీ వాళ్ళు కూడా కౌంటర్ ఇచ్చారు ఏమంటున్నా అంటే బీజేపీ కూడా తీసే వెళ్ళవాడు ఎందుకంటే ఈడికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనే దందా వీళ్ళ మెడకు చుట్టుకున్నది దానివల్ల చాలా మంది 20 వచ్చే స్థానాలు వీళ్ళకి వచ్చినాయి మా అంటే 8 వచ్చినాయి 8 వచ్చినాయి కాబట్టి వాళ్ళకి కావాల్సింది ఎంపీ పార్లమెంట్ కి సంబంధించిన ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ మళ్ళా దేశ ప్రధాని నరేంద్ర మోడీ కావాలి సో ఈ భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఉండాలంటే ఇక్కడ వాళ్ళకి కొన్ని స్థానాలు రావాలి కాబట్టి అంత ఈజీ ఒప్పుకోరాళ్ళు పుసుక్కున బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసిరే అనుకో వచ్చే ఎన్నికలలో ఒక్కడు గెలవడు